రైట్ కా డీటెయిల్స్ చూస్తే హుజూర్నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. విని గురించేనా ఇప్పుడు అనుకునే లాభం రా. నేను తెలుగులో మాట్లాడుతున్నాను. ఏంటి నాన్న అలా ఉన్నావు? అదే విధంగా మిత్రులారా, ఆనాడు రాజులకు రాజ్యాలకు వ్యతిరేకంగా కొమరం భీముడు, రామ్జీ గోండు, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, ఆనాడు దొడ్డి కొమరేలు, సర్దారు సర్వాయి పాపన్న గౌడ్లు ఈ ప్రాంతంలో నిర్మాణం చేసిన పోరాటాలు మనకు స్ఫూర్తి. రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కంటే మొట్టమొదటి పార్లమెంటులో అత్యధిక మెజారిటీతో గెలిపించిన గడ్డ ఈ నల్గొండ గడ్డ. దేశంలోనే ఆనాడు పార్లమెంటుకు రావి నారాయణ రెడ్డిని అత్యధిక మెజారిటీతోని పంపించిన పౌరుషాల గడ్డ ఈ నల్గొండ గడ్డ. అట్లాంటి నల్గొండ గడ్డ మీద నుంచి దక్షిణ భారతదేశంలోనే ఈసారి పార్లమెంట్లో అత్యధిక మెజారిటీనిచ్చి మీ అభిమాని, మీ పార్లమెంటు సభ్యుని ఈరోజు నల్గొండ బిడ్డ పోరాటాలకు ప్రతీకగా మీరు ఫలితాలను ఇచ్చారు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు మాట చెప్పింది నాకు, వచ్చేసారి కోదాడలో 1,00,000, హుజూర్ నగర్లో 1,00,000 పార్లమెంట్లో మెజారిటీ తెస్తా అంటే ఆనాడు నాకు నమ్మకం కుదరలే. ఈనాడు మిమ్మల్ని చూసిన తర్వాత ఎందుకు 1,00,000 వచ్చిందో మీరు కంకణ బద్దులై కార్యరంగంలో దిగి కాంగ్రెస్ పార్టీకి అటు కోదాడలో 1,00,000, ఇటు హుజూర్ నగర్ లో ఇంకొక 1,00,000 మెజారిటీనిచ్చి 5,60,000 మెజారిటీ ఈ నల్గొండ గడ్డ మీద నుంచి మీరు ఇచ్చిండ్రు. మీ ఉత్సాహం చూసిన తర్వాత మీ అభిమానం ఉప్పొంగుతుంటే ఇందులో నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఈ నల్గొండ ప్రాంతం చైతన్యానికి మారు పేరు, ఈ నల్గొండ ప్రాంతం పోరాటాలకు మారు పేరు. అందుకే ఈ గడ్డ మీద నుంచి వచ్చే నాయకత్వం, ఈ గడ్డ మీద నుంచి వచ్చే తీర్పు ప్రజా తీర్పుగా ప్రజలు గమనిస్తుంటారు. అదేవిధంగా ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలు జరిగిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు గుర్తించిన ఈ దేశ ప్రజలు, ఈ పేదవాళ్ళు ఏం కోరుకుంటున్నారో, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు, మైనారిటీలు ఏమి ఆశిస్తున్నారో, ఏం కోరుకుంటున్నారో ఆలోచన చేసి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన నినాదం రోటీ కప్డా ఔర్ మకాన్. రోటీ కప్డా ఔర్ మకాన్ నేపథ్యంలో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలి, ఉండడానికి ఇల్లు ఇవ్వాలి, అదే విధంగా పేదవాడిని ఆదుకోవాలనే నినాదంతో ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో 25 లక్షల ఎకరాల భూములను పేదవాళ్లకు పంచిపెట్టింది. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దొరల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలైన వర్గాలకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద 25 లక్షల ఎకరాల భూములను ఇందిరమ్మ పంచిపెట్టింది. అందుకే ఇయాలటి కూడా ఇళ్లల్లో దేవుడి ఫోటో పక్కన ఇందిరమ్మ ఫోటో పెట్టుకునే సంస్కృతి మా తండాలలో, మా లంబాడ సోదరుల ఇళ్లలో మనం చూడగలం. అదేవిధంగా ఆనాడు రోటీ కప్డా ఔర్ మకాన్ తర్వాత పేదలలో చైతన్యం వచ్చింది. పేదలు పంట పండించాలి, తెల్ల బువ్వ తినాలి అని ఆలోచన చేసింది. అందుకే ఎన్నడో దసరా నాడో, దీపావళి నాడో, ఉగాది పండుగ నాడో తెల్ల బువ్వ తినుడు కాదు, పేదవాళ్లకు తెల్ల బియ్యం పెట్టాలి, తెల్లన్నం ఇవ్వాలి అని ఆనాడు 82, 83లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి గారు మొట్టమొదట ₹90 బియ్యము ఇయ్యాలి పేదలకు. పండుగ రోజే కాదు, ప్రతిరోజు వాళ్ళ ఇళ్లలో పండుగ చేసుకోవాలి, తెల్ల బువ్వ పెట్టాలి అని మొట్టమొదట విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఆలోచన చేసి పథకాన్ని తెచ్చింది. కానీ పథకం అమలయ్యే లోపల ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టింది. అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టిన తర్వాత పేదవాళ్ళ ఆకలి తెలిసినోడుగా
ఖచ్చితంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది కాబట్టి నిలిపేయాలన్న ఆలోచన చేయలే. ఆనాడు పెద్దలు జానారెడ్డి గారి సలహా మేరకు, సూచన మేరకు కేవీ సత్యనారాయణరావు గారు లాంటి వాళ్ళు ఈ పథకాన్ని కొనసాగించాలి అని 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ఆనాడు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చి పేదలకు తెల్ల బియ్యం, తెల్లన్నం తినే అవకాశం 83లో కల్పించిండ్రు. ఆనాడు పెద్దలు జానారెడ్డి గారు క్రియాశీలక పాత్ర పోషించిన ఆ కార్యక్రమంలో. ఆ తర్వాత కాలక్రమేణా బియ్యం ఇచ్చుకుంటూ వచ్చినాం. పంటలలో మార్పు వచ్చింది, ప్రజల ఆలోచనలో చైతన్యం వచ్చింది. ఈనాటికి ఆనాడు మొదలుపెట్టిన దొడ్డు బియ్యమే ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చిన యువకులకు గుర్తు చేయాలి, పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి ఆనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, ఈ రోజు మనం ఏదైతే రేషన్ షాపులు అంటున్నామో 1957లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదట ఈ ప్రాంతంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఆహార భద్రత కల్పించాలని 70 ఏళ్ల క్రితమే పీడీఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇవాళ ఆ పౌర సరఫరాల శాఖనే దొడ్డు బియ్యం పథకాన్ని అమలు చేస్తుంది. మేం బాధ్యత చేపట్టిన తర్వాత 2000 పైగా మిల్లర్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో. రైసు మిల్లులకు ప్రతిదీ మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ ప్రాంతంలో దేశంలోనే అత్యధికంగా ఒడ్లు పండించే ప్రాంతం. ఇవాళ నల్గొండ జిల్లాలో 12 లక్షల ఎకరాలలో వరి పండిస్తున్నారంటే ఇక్కడి రైతాంగం ఒడ్లు ఎన్ని పండిస్తారో. ఈ రోజు ఈ దేశంలోనే అత్యధికంగా ఒడ్లు పండించే రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినా. మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సమీక్ష చేసినాం. మిల్లర్ల దగ్గర ఆనాటి ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయల వడ్లను మిల్లర్ల దగ్గర తాకట్టు పెట్టింది. మిల్లర్లను పిలిచి సమావేశం పెట్టి ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయల వడ్లు మీ దగ్గర దాచిపెడితే ఎక్కడునే లెక్క చెప్పుండ్రి, లెక్క చెప్పకపోతే పైసలు కట్టుండ్రి అంటే పైసలు కట్టేటోడు లేడు, వడ్లు ఇచ్చేటోడు లేడు. అదేవిధంగా ఈరోజు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో 3 కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం 10 రూపాయలకు మళ్ళా మిల్లర్లే కొంటుండ్రు. ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి 30 రూపాయలకు సరఫరా చేస్తున్నారు. ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం, ఆలోచన చేసినాం. ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల ప్రయత్నం చేసినాం. 7,000 కోట్ల రూపాయల వడ్లను అమ్మాలని టెండర్లు పెట్టినాం. ఇవాళకి 3,000 కోట్లకు సంబంధించిన వడ్లే వచ్చినాయి కానీ మిగతా మిల్లర్లు సహకరిస్తలేరు. దీనికి ప్రధానమైన కారణం దొడ్డు బియ్యం ఇవ్వడంతో పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈరోజు వండుకుంటలేరు, తింటలేరు. ప్రతి వాడు సన్న బియ్యం తినాలన్న ఆలోచన, కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగాయి. ఈ రోజు మనం పంచిపెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు, తింటలేడు. ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురైతున్నాయి. అందుకే ఆలోచన చేసిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన, సహచర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన, బట్టి విక్రమార్క గారిని ఒప్పించిన, ఇక దొడ్డు బియ్యం కాదు, ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కడికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. ఉగాదో, దీపావళి, సంక్రాంతి పండుగ కాదు, పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి, సన్న బియ్యం వండాలి, పేదవాడి కడుపు నింపాలి. ఆ బాధ్యత మేము తీసుకోవాలి. సోనియమ్మ నాయకత్వంలో ఆలోచన చేసినాం. ఇవాళ మిత్రులారా, ఇందిరమ్మ రోటీ కప్డవర్ మకాన్ తర్వాత, విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు గారి బియ్యం పథకం తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ దేశం రుణపడి ఉండాలి. చట్టబద్ధత లేదు, అందుకే ఆహార భద్రత చట్టాన్ని పార్లమెంటులో తెచ్చి పేదవాడికి తినడానికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆహార భద్రత చట్టం శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటులో తెచ్చి పేదవాడి ఆకలి తీర్చడానికి సోనియమ్మ చట్టాలు చేసింది. పెద్దలు చెప్పేటోళ్ళు, మా నాయనమ్మ చిన్నప్పుడు అనేది, భార్య జీతం చూస్తుంది, అమ్మ ఆకలి చూస్తుందని. భార్య మొగుడుకొచ్చే జీతం లెక్కేస్తుందంట,
అమ్మనేమో కొడుకు కడుపులో ఉన్న ఆకలిని అంచనా చేస్తుందంట. ఆ అమ్మ పాత్ర సోనియమ్మ పోషించి ఈ బిడ్డలకు ఆకలి ఉండొద్దు, ఆహార భద్రత చట్టాన్ని తేవాలి, పేదవాడిని ఆదుకోవాలని సోనియమ్మ ఆహార భద్రత చట్టం తెస్తే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం ద్వారా ఆ ఆకలి తీర్చాలని పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఈ రోజు దేశంలోనే మిత్రులారా 10 ఏళ్ళు మేధావుల మన్నోళ్ళు 80,000 పుస్తకాలు చదివినోళ్ళు తెలంగాణ మూల మూలన నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు 10 ఏళ్ళలో ఎన్నడన్న సన్నబియ్యం పేదోళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేసిండా? మీరు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు. ఆయన ఫామ్ హౌస్లో 1000 ఎకరాల వరి పండించి, మిత్రులారా ఇది బాగా తెలంగాణ రైతాంగం వినాలి, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేసిండు, మీరు వరి వేయొద్దు, మేము ఒట్లు కొనం, ఒకవేళ ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని. ఆయన చెప్పిందే నిజమైతే అదే సీజన్లో అదే పంటలో దాదాపుగా ఎర్రవల్లి ఆయన ఫామ్ హౌస్లో 1000 ఎకరాల ఒట్లు పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ 4,500 రూపాయలకు క్వింటాలు ఆయన ఫామ్ హౌస్లో పండించిన ఒడ్లు కొన్నారు. మిత్రులారా, నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద. నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని, మనం పండించిన ఒడ్లు 2,000 కొనేటోడు దిక్కు లేదు, రైతులు ఊరేసుకుంటుంటే ఒడ్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్లో పండించిన ఒడ్లు 4,500 రూపాయలకు క్వింటాల్ కొన్నారంటే అవి ఒడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా. దొరగారి ఫామ్ హౌస్లో పండితే 4,500కు అమ్ముకుంటాడు, మన దళితులు గిరిజనులు పండిస్తే ఒడ్లు కొనేటోడే లేడు. అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఆలోచన చేసినాం, చర్చించినాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎన్ని కోట్లైనా పర్వాలేదు, పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది. సన్న ఒడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఇవాళ 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. నల్గొండ వాళ్ళు తెలివైన వాళ్ళు, చైతన్యం ఉన్నోళ్ళు ఏదైనా అడ్వాన్స్గా అందిపుచ్చుకుంటారు. అందుకే 12 లక్షల వరి పండిస్తే మీ వాళ్ళే 8 లక్షలు ఇవాళ సన్న ఒడ్లు పండిస్తూ రాష్ట్రంలోనే అత్యధికంగా సన్న ఒడ్లు పండించేది నల్గొండ జిల్లా. ఇవాళ అత్యధికంగా రుణమాఫీ జరిగినా, అత్యధికంగా సన్న ఒడ్లకు బోనస్ వచ్చినా అది నల్గొండ జిల్లాకే అత్యధికంగా వచ్చింది. అది మీ చైతన్యానికి, మీ పట్టుదలకు మారు పేరు. ఇవాళ అందుకే పండించిన రైతుకు బోనస్ ఇవ్వాలి, వినియోగదారుడు పేదవాడికి కడుపు నిండా తెల్లన్నం సన్న బియ్యం పెట్టాలి అని ఇవాళ సన్న బియ్యం పథకాన్ని ఇవాళ హుజూర్ నగర్ గడ్డ మీద మనం ప్రారంభించుకున్నాం. మిత్రులారా, ఆనాడు కొమరం భీముడు మొదలుపెట్టిన జల్ జమీన్ జంగిల్ పోరాటం నుంచి ఆ తర్వాతి తరంలో చాకలి అల్లయ్య, దొడ్డి కుమరయ్య, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి ధర్మ భిక్షం చేసిన పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఇందిరమ్మ తెచ్చిన రోటీ కప్డా ఔర్ మఖాన్ పథకం తర్వాత విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు తెచ్చిన బియ్యం తెల్ల బియ్యం పథకం తర్వాత ఈనాడు గొప్ప పథకం ఏదైనా ఉంది అంటే ఈనాడు మనం ప్రారంభించుకున్న సన్న బియ్యం పథకం చరిత్రలో నిలబడుతుంది. ఆ చరిత్రకు హుజూర్ నగర్ వేదిక కావడం తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి ఈనాడు నేను చెప్పదలుచుకున్న. మిత్రులారా, ఇది ఆషామాషి పథకం కాదు. ప్రభుత్వం ఎవడో ఇష్టం ఉన్నోడో ఇష్టం లేనోడో వస్తే ఈ పథకాన్ని రద్దు చేసే పథకం కాదు. చరిత్రలో ఎవరు వచ్చినా, ఎన్ని తరాలు మారినా, ఏ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చెయ్యరు. ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం. ఆ పథకాన్ని ఇయ్యాల మీరందరూ వేలాది మంది యువకులే కాదు, వేలాది మంది ఆడబిడ్డలు హెలికాప్టర్ నుంచి నేను చూస్తే చీమల దండై హుజూర్ నగర్ వైపు కదులుతున్నట్టుగా కృష్ణా నది మొత్తం ఉవ్వెత్తున ఉప్పొంగి సునామీలో హుజూర్ నగర్ కమ్మేసినట్టుగా మిమ్మల్ని అందరినీ గాల్లో నుంచి చూస్తుంటే ఒక ఉద్వేగం ఈ రోజు నాకు అనిపిస్తుంది. నా గుండెల్లో ఒక భావోద్వేగం ఉంది. ఈ చైతన్యానికి ఈ రోజు మీరందరూ ప్రతీక. అందుకే మిత్రులారా,
చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నది, కానీ ఆలస్యమైంది. ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఈ నల్లగొండ కోసం ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన నాగార్జున సాగర్ కావచ్చు, ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో మొదలుపెట్టిన శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిలసాగరు, ఆర్టీఎస్, ఈ ప్రాజెక్టులనే కాకుండా ఎస్ఎల్బిసి టన్నెల్, ఎలిమిలేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాలు, ఇవన్నీ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి మొదలుపెట్టినాం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు ఎస్ఎల్బిసి టన్నెల్ను 10 కిలోమీటర్లు, ఆర్త పార్త సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తయి 3,60,000 ఎకరాలు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తుండే మీ మీద కక్ష గట్టి, మీ మీద పగబట్టి ఎస్ఎల్బిసి టన్నెల్ను పడావు పెట్టే మళ్ళీ ఈ రోజు మనం వచ్చినాక ప్రారంభించుకున్నాం. ఆనాడే ఎస్ఎల్బిసి టన్నెల్ ఆషమాషిగా రాలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జానారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి మాకు నీళ్లు కావాలి, కృష్ణానది జలాలు మాకు రావాలి అని చెప్పి ఎస్ఎల్బిసి టన్నెల్ను ఆనాడు 2005-6లో ప్రారంభించుకున్నారు. మరి 44 కిలోమీటర్లలో 34 కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బిసి టన్నెల్ 10 ఏళ్లలో చంద్రశేఖరరావు సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బిసి పూర్తి అవుతుండే, కానీ చెయ్యలే. ఆయనకు మీ ఓట్ల మీద ధ్యాస ఉంది, మీ సీట్ల మీద ధ్యాస ఉంది, కానీ మీ నీళ్ల మీద దాస లేదు, మీ కష్టాలను తీర్చాలన్న ఆలోచన లేదు. అందుకే ఇవాళ పౌర సరఫరాల శాఖ అయినా, ఇవాళ సాగునీటి పారుదల శాఖ అయినా మీ హుజూర్ నగర్ లో ఉంది. పోయిన సంవత్సరం 24,000 కోట్లు ఈ శాఖకు నిధులు ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో పడవబడ్డ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. కాళేశ్వరం కుప్పగూలిన ఆయన కాళేశ్వరం అంటాడు, మా ఎంకన్ననేమో అది కూలేశ్వరం అంటాడు. 3 ఏళ్లలో 1,00,000 కోట్లు మింగిండు, కట్టిండు, కూలింది. నేనేం చెప్పిన అంటే పని మంత్రుడు పనిచేస్తేనంట కుక్కతో దానికి కూలిపోయిందంట. ఎక్కడైనా ఎవడైనా 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కూలిపోయేది. ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎప్పుడైనా జరిగిందా? కాళేశ్వరం అయిన ప్రపంచంలో 8వ వింత అన్నాడు. నాయన అది 8వ వింత కాదు, ప్రపంచంలో ఏకైక వింత. 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం 3 ఏళ్ల కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన పాపం పోదు మీది. 1,00,000 కోట్లు ప్రజల సొమ్ము దిగమింగి కాళేశ్వరం కట్టి కూలగొడితే కూడా మొన్నటి వానకాలంలో రైతులు కష్టపడి శ్రీరామ్ సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద, శ్రీశైలం, నాగార్జున సాగర్, భీమా, కోయిల్ సాగర్, నెట్టంపాడు లాంటి ప్రాజెక్టుల కింద 1,56,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో ఉంది. ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా వడ్లు వండే పరిస్థితి ఉన్నది. ఇవాళ మిత్రులారా, అందుకే మీ శ్రమ ఎక్కడికి పోదు. నేను ఇవాళ ఉదయం పంచాంగం సందర్భంగా చెప్పిన మా ఆలోచనలో లోపం లేదు. మేము ఒక సంకల్పాన్ని పెట్టుకుంటే మంచి ఆలోచనతో, మంచి బుద్ధితో ఏ సంకల్పాన్ని పెట్టుకున్నా, నేను మొట్టమొదటిసారి జడ్పీటీసీ ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు ప్రజలకు చెప్పిన ప్రజా సేవ చేయడానికి నేను వచ్చినాను. నా సంకల్పం మంచిది కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదించారు. 9 నెలలకే ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా నిలబడ్డా. మా జిల్లా ప్రజలకు చెప్పిన ఏదో ఒక రోజు జిల్లాకు మంచి పేరు తెస్తా, నన్ను ఆశీర్వదించండి అంటే 2007లో ఎమ్మెల్సీగా ప్రజలు ఆశీర్వదించారు. 2009లో ఎమ్మెల్యేగా, 2014లో ఎమ్మెల్యేగా, 2018లో చంద్రశేఖరరావు కక్ష గట్టి ఇల్లు తలుపులు బద్దలు కొట్టి పోలీసుల్లో నిర్బంధిస్తే, పోలీసులను పెట్టి గెలిస్తే 3 నెలలు తిరిగే లోపలనే ప్రపంచంలోనే పెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరిలో ఆశీర్వదించి ఎంపీగా ఢిల్లీకి పంపిస్తే సోనియమ్మ ఆశీర్వదించి పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రానికి పంపించింది. ఆ పిసిసి అధ్యక్ష పదవి మీ ఆశీర్వాదం ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రిని చేసి నిలబెట్టింది. 2006లో జడ్పీటీసీగా మొదలుపెట్టిన నేను 2023 లోపల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే మా సంకల్ప బలం గొప్పది. పేదవాళ్లకు సేవ చెయ్యాలి, పేదవాళ్ల గుండెల్లో శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని సంకల్పించడం కాబట్టే
ఇవాళ మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నా. ఉద్దండులైన నాయకులు వేదిక మీద ఉన్నా ఈరోజు దేవుడు కరుణించిండు, మీరు ఆశీర్వదించిండ్రు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన. ఇవాళ ప్రవేశపెట్టే పథకాలకు కూడా కొంతమంది పిల్లి శకునాలు పలుకుతున్నారు. గోడ మీద ఉండే బల్లి శకునం పలికేదంట, కుర్చీలో పడి సచ్చిందంట. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి గట్లుంది, శకునం పలికే బల్లి కుర్చీలో పడి సచ్చిందని. ఇవాళ వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు ఎట్లిస్తారని. మాకు సంకల్ప బలం ఉన్నది, ఈ పథకాలను అమలు చేస్తాం. నేను ఈరోజు చెప్తున్నా, 3,10,00,000 మందికి ప్రతి వాడికి 6 కిలోలు సన్న బియ్యం ఇస్తాము. ఎన్ని వేల కోట్ల ఖర్చు అయినా పెడతాము. రైతు రుణమాఫీ చేస్తామన్నాము. 25,35,964 మందికి 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మొదటి 10 నెలల్లోనే మేం చేసినాం. 10 ఏళ్లలో చంద్రశేఖరరావు పండ్లకి ఇచ్చుకుంటా 16,000 కోట్లు చేశాడు. నాకు నీకు పోలికేంది? నందికి పందికున్నంత తేడా ఉంది. నాతో పోల్చుకునేదేంది? నువ్వు ఎగగొట్టిన రైతు బంధు పథకం 7,625 కోట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి 3 నెలల్లోనే ఆయన రైతులకు పంగనామం పెడితే 7,625 కోట్ల రూపాయలు రైతు బంధు పథకాన్ని మొదటి భాగాన్ని రైతుల ఖాతాలో వేసినాం. ఇవాళ రైతు భరోసా 10,000 నుంచి 12,000కు పెంచి ఇవాళకి 5,000 కోట్ల రూపాయలు. అమరావతిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. పని చేయాలి, ఆడబిడ్డలకు కూడా పని కల్పించాలి, గౌరవప్రదంగా ఉండాలంటే మీరు కూడా ఆర్థికంగా పైకి రావాలని ఆలోచిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక విషయం నుండి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, ఇది ఒక కొత్త ప్రయోగం. ఇంతవరకు చరిత్రలో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేశాను. అధ్యయనం చేసి డబ్బులుండే దాతలు దానాలు చేస్తున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఏదైతే బిల్ గేట్స్ ఉన్నాడు, బిల్ గేట్స్ ని మీరు చూస్తే 91, 92 ఆ ప్రాంతంలోనే కంపెనీ పెట్టాడు. ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేశాడు. దానివల్ల డబ్బులు వచ్చింది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు డబ్బులు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యమని రాజకీయాల ద్వారా కాదు, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేయాలని జీవితాన్ని అంకితం చేశాడు. అతని చేసే ప్రపంచంలో కుబేరుడైనటువంటి వారన్ బఫెట్ అయితే ఆయన డబ్బులు కూడా ఆయనకిచ్చి నాకు సమయం లేదు మీరు చేయమని ఇచ్చాడు. అదే మరి ప్రేమ్జీ ఉన్నారు, విప్రో అధినేత, కొన్ని వేల కోట్ల రూపాయలు చారిటీ ఖర్చు పెడుతున్నారు. టాటా ఫౌండేషన్ ఉంది, వాళ్ళు కూడా ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రపంచంలో చాలా మంది ముందుకు వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా సిఎస్ఆర్ పెట్టింది. వచ్చే లాభాల్లో 2% సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, చారిటీకి ఖర్చు పెట్టాలని తీసుకొచ్చారు. అయితే ఈరోజు పనులు చేస్తున్నారు. కొంతమంది ఆరోగ్య విషయంలో పనిచేస్తున్నారు, కొంతమంది పేదవాళ్లకు చదువు కోసం అక్కడక్కడ ఇస్తున్నారు, కొంతమంది వాతావరణం కోసం పనిచేస్తున్నారు. కానీ ఈరోజు నేను ఆలోచించిన విధానం ఇది డబ్బులతో పరిష్కారం అయ్యేది కాదు, మనసు పెట్టి పనిచేస్తేనే పరిష్కారం అవుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మనందరి స్ఫూర్తిదాత అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ గారికి తెలివి ఉంది, 12వ సంతానం. కానీ ఆయనకు అనుకూలమైన వాతావరణం ఆ రోజు లేదు. అంటరానితనం ఉంది, అవమానాలు ఎదుర్కొన్నాడు, కానీ పట్టుదలను వదులుకోలేదు. అలాంటి సమయంలో
ఎవరో ఒకరు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఆ సమయంలో మీరు చూస్తే ఇతనిలో ఉండే మేధాశక్తిని గుర్తించి సాయాజీరావు మహారాజుని బరోడా రాజు ఆయనకు అండగా నిలుస్తాడు. అండగా నిలిచి ఆర్థికంగా కూడా సహాయం చేస్తాడు. ఆయన మీరు చూస్తే బాంబేలో ఎల్ఫిన్ స్టోన్ కళాశాలకు పోతే ఆ రోజుల్లో నెలకు 25 రూపాయలు ఇస్తాడు. ఆయన లండన్కు పోయి చదువుకోవాలంటే ఆ రోజుల్లో $11 నెలకిస్తాడు. ఆయన తిరిగి వస్తానే అకౌంట్ జనరల్ కార్యాలయంలో ప్రొబేషన్గా పెట్టుకుంటాడు. అక్కడి నుంచి మీరు చూశారు ఆయన న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా చివరకు భారత రాజ్యాంగాన్ని రాసి ఇప్పుడే కాదు భవిష్యత్ తరాలకు కూడా ఏమి కావాలో అందజేసిన శక్తి మేధావి అంబేద్కర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడానంటే ఆ రోజు సాయాజీరావు చేసిన సహాయం, అంబేద్కర్ ఎదుగుదల ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా. అలాంటి సహాయమే వీళ్ళు చేసే పరిస్థితి రావాలి. మాటలు కాదు, ఒకసారి డబ్బులు ఇవ్వడం కాదు, ఆ ఇండ్లల్లో ఉండి వాళ్ళ శక్తిని, వాళ్ళ యొక్క సృజనాత్మక ఆలోచనలన్నీ కూడా మీరు అర్థం చేసుకుని వాళ్ళని ఏ విధంగా చేస్తే బాగొస్తారో మీరు గైడెన్స్ ఇవ్వాలి, మెంటర్ చేయాలి. ఇప్పుడు ఆ పిల్లలిద్దరు చూశారు. ఒక అమ్మాయి MBBS చేయాలి, ఇంకో కుర్రాన్ని చూశారు వాడు రాడ్ బెండింగ్ అంటే వాడి జీవితం నాశనం అయిపోవాలనా? ఒక ఇంజనీర్ కాలేడా? ఒక చిన్న మంచి ఉద్యోగం సంపాదించలేడా? లేకపోతే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకోలేడా? మీరు నేనే తెలివైన వాళ్ళమా? కాదు. మనకు అవకాశం వచ్చింది, అందిపుచ్చుకున్నాం. వాళ్ళకు అవకాశం రాలేదు, చిన్నప్పుడే వాళ్ళ ఆశలు చంపేసే పరిస్థితికి వస్తున్నాం. అందుకే ఆలోచిస్తున్నా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి, ముగ్గురిని పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి ఒక చరిత్ర. ఇవి పట్టుకున్న బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ BRK న్యూస్ తెలుగు సత్తా.